టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు వ్యవహార శైలి మాట తీరు టీటీడీకే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా భారీగా నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంది. అయితే ఈ మరొకరు బిఆర్ నాయుడు కాకుండా మరొకరు టీటీడీ చైర్మన్ గా ఉంటూ ఇలా వ్యవహరించి ఉంటే కనీసం చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసమైనా మందలించి ఉండేవారు. కానీ బిఆర్ నాయుడు విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ సాహసం కూడా చేయలేకపోతున్నారు అన్న ఒక అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇదివరకు చాలా మంది టీటీడీ చైర్మన్లుగా పనిచేశారు, కానీ ఏ టీటీడీ చైర్మన్ కూడా బిఆర్ నాయుడు గారు వాడుతున్నంత పదజాలాన్ని ఎవరు వాడడం లేదు. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే వేదికల మీదే వెనుక శ్రీవారి ఫోటోలు పెట్టుకొని మరి ఆయన మాట్లాడుతున్న పదాలు అయితే కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి. దొంగలు, వెధవలు, తరిమేయాలి, కొట్టాలి, నాతో పెట్టుకోవద్దు అంటే ఇలాంటి మాటలు మాట్లాడడమే కాదు, వైసీపీ నాయకులను ఉద్దేశించి తన పైన ఆరోపణలు చేస్తున్న వారిని ఉద్దేశించి, మహిళను కూడా చూడకుండా మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి డైమండ్ రాణి అని వ్యాఖ్యానించారు శ్రీవారి ఫోటోను వెనుక పెట్టుకొని. ఒక టీటీడీ చైర్మన్ నుంచి ఇలాంటి మాటలు రావడం అన్నది చాలా మందికి దిగ్భ్రాంతి కలిగించే ఉంటుంది. అయితే ఇంత జరుగుతూ ఉన్న నిత్యం పైగా టీటీడీ లాంటి సంస్థకు చైర్మన్ గా ఉన్నవారు ఆరోపణలు అవతల వాళ్ళు చేస్తూ ఉంటారు, చాలా మిస్టేకులు జరిగినప్పుడు ఎత్తి చూపుతూ ఉంటారు. వాటి మీద చాలా ఓర్పుగా గౌరవంగా సమాధానం చెప్పాల్సింది పోయి ఎందుకు బిఆర్ నాయుడు పదే పదే ఇలా అనుచిత పదాలు వాడడం, ఒక మతాన్ని ముసుగుగా వేసుకోవడం, తన మీద విమర్శలు చేస్తే ఆరోపణలు చేస్తే ఏకంగా తిరుమల ఆలయం మీద చేస్తున్న ఆరోపణలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు అన్న ఒక ప్రశ్న కూడా వస్తోంది. తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్మన్ పదవి బిఆర్ నాయుడుకి ఇచ్చింది అంటే ఇది ఒక క్విడ్ ప్రోకో అన్నది బహిరంగ రహస్యమే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా నిత్యం బిఆర్ నాయుడుకు సంబంధించిన టీవీ5 ఛానల్ జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ మీద దాడి చేసేది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా పనిచేసింది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బిఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు అన్నది కూడా వాస్తవం. అయితే ఈ పదవి మేము అడుక్కుంటే రాలేదు, తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో నిలబెడితే వచ్చింది అన్న ధీమాతోనే కాబోలు బిఆర్ నాయుడు ఎవరిని లెక్క చేసే పరిస్థితుల్లో లేరు. కనీసం ఈ పదవి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి తన వ్యవహార శైలి వల్ల, మాటల వల్ల ఏమన్నా డ్యామేజ్ జరుగుతుందా అని కూడా ఆలోచించనంత స్థాయిలో బిఆర్ నాయుడు వ్యవహార శైలి ఉంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీటీడీ లాంటి సంస్థ మీద నిత్యం ఒక చర్చకు బిఆర్ నాయుడే తెరలేపుతూ ఉన్నారు. అనేక ఆరోపణలు, విమర్శలు, గతంలో ఎన్నడూ లేనన్ని ఆరోపణలు, విమర్శలు, చర్చ ఇప్పుడు టీటీడీ మీద నడుస్తూ ఉంది. దీని అందరికీ పరోక్షంగా బిఆర్ నాయుడే కారణం అన్న అభిప్రాయం కూడా ఉంది విస్తృతంగా. దానికి తోడు పైకి చెప్పకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఒక భయం ఉంది. బిఆర్ నాయుడు గతంలో కూడా టీటీడీలో చాలా మంది ఇతర మతస్థులు ఉద్యోగులుగా ఉన్నారన్న అంశం చాలా రోజులుగా ఉంది. కొందరిని తప్పించారు, మరొకరి చోటికి పంపించేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 100% ఇతర మతస్థులు అనే వాళ్ళు ఒక్కరిని కూడా లేకుండా చేస్తామన్నారు. ఆ ప్రక్రియకు ఎవరు అడ్డుపడడం లేదు. కానీ 15 నెలలు గడుస్తూ ఉన్నా సరే తీసేస్తాం, వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని చెప్పడమే తప్పించి బిఆర్ నాయుడు కావచ్చు, అధికారులు కావచ్చు ఆ దిశగా చేయాల్సిన పనులు మాత్రం చేయడం లేదు. పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో చైర్మన్లు ఇవన్నీ అంశాల ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇతర మతస్థులు ఉన్నారు అని చెప్పి వదిలేసేవారు. కానీ బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా ఉంటూ ఆయా మతస్థుల పేర్లని, మతాల పేర్లని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగుల్ని పలానా మతస్థులకు పెడతారా, ఇక్కడ డబ్బు అంతా ఆ మతస్థులకు దోచి పెడతారా అన్న ఈ పదాలను డైరెక్ట్ గా మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు, ఆ మతాల పేర్లు ప్రస్తావించి. మరి దీనిపైన తెలుగుదేశం పార్టీలో ఆందోళన ఉంది. బిఆర్ నాయుడు తాను ఒక హిందుత్వవాదిగా టీటీడీ మీద తన హయాంలో వస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు, తాను ఒక హిందుత్వవాదిని అని ఒక ముసుగేసుకునేందుకు అవతల వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అన్ని నా మీద కాదు శ్రీవారి మీదే ఆరోపణలు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నంలో ఇలా మతాల ప్రస్తావన తెచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారే కానీ తెలుగుదేశం పార్టీ అన్నది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీకి అన్ని మతాలు, కులాల వాళ్ళు అవసరమే ఉంటుంది రాజకీయాల్లో ఓట్లు వేయించుకోవడానికి. కానీ ఆ విషయాన్ని కూడా ఆయన విస్మరించి డైరెక్ట్ గా కొన్ని మతాలని టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. పైగా ఒకవేళ వాళ్ళని అక్కడి నుండి తీసేయాలి అనుకుంటే ఎవరు అడ్డుపడడం లేదు కదా, వెంటనే ఆ పని చేయవచ్చు కదా, ఆ పని చేయకుండా పదే పదే ఎందుకు దాని మీద డిబేట్ తెస్తూ ఉన్నారు అన్న ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. అంటే తెలుగుదేశం పార్టీకి కొన్ని మతస్థుల ఓట్లు అవసరం లేదా అన్న ప్రశ్న, ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కనీసం ఆయన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే ఆయన దగ్గర ఉన్న మీడియా బలం కారణంగానే చంద్రబాబు నాయుడు కూడా ఏమీ చేయలేక, ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు అన్న ఒక అభిప్రాయం విస్తృతంగా ఏర్పడుతోంది. అయితే టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు చాలా గట్టిగా తాను అవతల వాళ్ళకు కౌంటర్ ఇస్తున్నాను అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఆ ప్రయత్నంలో ఆయన వాడుతున్న పదాలు, మాటలు, వ్యాఖ్యలు అయితే ఒక టీటీడీ చైర్మన్ కు ఉండాల్సిన స్టాండర్డ్స్ స్థాయిలో లేవు అన్న అభిప్రాయం అయితే చాలా క్లియర్ గానే అర్థమవుతోంది. అందరి అభిప్రాయం కూడా ఇది. ఎందుకంటే అలాంటి పదాలు మాట్లాడకూడదు, చాలా హుందాగా సమాధానం చెప్పాలి. దానికి తోడు ఆయన చెప్పాల్సిన దానికి సమాధానం చెప్పడం లేదు. భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తావించింది ఏంటి,
అసలు ఓబరాయ్ హోటల్కి భూములకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తే దానికి సూటిగా సమాధానం చెప్పకుండా రకరకాల దూషణలకు బిఆర్ నాయుడు దిగుతుండడం పైన కూడా చర్చ నడుస్తోంది. అంటే ఆయన దగ్గర కౌంటర్ ఇవ్వడానికి సమాధానం లేదు, అందుకే ఇలా అని. ఆయన ఇచ్చిన కౌంటర్లకు భూమన కరుణాకర్ రెడ్డి అంతే స్థాయిలో స్పందిస్తూ ఉన్నారు. మీతోనే పెట్టుకుంటాం, మీరు అంటున్నారు కదా, నాతో పెట్టుకోవద్దని అంటున్నారు కదా, లేదు మేము మీతోనే పెట్టుకుంటాం, మీ అరాచకాలు అక్రమాలు అన్ని వెలుగులోనికి తెస్తూనే ఉంటామని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. అంటే వీళ్ళు కూడా యువతల వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఎదుర్కోవడానికి, ఫేస్ చేయడానికి. అటు బిఆర్ నాయుడు తగ్గడం లేదు, ఇటు వైసీపీ తగ్గడం లేదు. అంతిమంగా దీని మీద ఎక్కువ డిబేట్ జరుగుతూ వెళ్తున్న కొద్దీ ఆ పొజిషన్లలో ఉన్న వాళ్ళకే నష్టం. బిఆర్ నాయుడికే నష్టం, ఆయన్ని నియమించిన చంద్రబాబు నాయుడికే నష్టం. అసలు ఇంకో టర్మ్ని భరించే స్థాయిలో టీటీడీ కానీ, అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ మరో టర్మ్లో టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడిని భరించే స్థితిలో పరిస్థితులు ఉన్నాయా అన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. వచ్చినప్పటి నుంచి అధికారులతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈఓ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు ఇద్దరు వాగ్వాదానికి దిగారు తొక్కిసలాట సమయంలో. అలాంటి వాతావరణంలో నడుస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి లేటెస్ట్గా నేను బిఆర్ నాయుడికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం చూసిన తర్వాత హైదరాబాద్ నుంచి వరుస పెట్టి ఆయనకు సంబంధించిన వ్యవహారాలని నాకు పంపిస్తున్నారు, ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు, కావాలంటే మేము కూడా డైరెక్ట్గా వస్తాం, మీ దగ్గరకు వచ్చి అన్ని వివరాలు ఇస్తామని చెప్తున్నారంటూ కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. బిఆర్ నాయుడు కుమారుడు జూబ్లీ హిల్స్ సొసైటీ పేరుతో 1000 కోట్ల రూపాయల భూమిని అమ్మేశారు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అమ్మారు, దీని మీద ఫిర్యాదు చేసిన వాళ్ళే పంపించారు అంటూ ఆ కాపీలను కూడా ఈరోజు ప్రెస్ మీట్లో చూపించారు. మరొక దాంట్లో 200 కోట్ల రూపాయల భూమికి సంబంధించి మనీ లాండరింగ్ కూడా చేశారు. అందుకు సంబంధించిన ఫిర్యాదులు కూడా వెళ్ళాయి ఉన్నతాధికారులకు. అలా ఫిర్యాదులు చేసిన వాళ్ళు కూడా మాకు ఇంకో ఫిర్యాదులు పంపించారని కూడా ఈరోజు ప్రెస్ మీట్లో భూమన కరుణాకర్ రెడ్డి చూపించారు. దాంతోపాటు టీవీ5 ఆఫీస్కి ఎదురుగానే ఒక సత్యనారాయణ అనే వ్యక్తి మొక్కలు పెంచుకుంటూ ఉండేవారు. ఆ స్థలాన్ని కూడా బిఆర్ నాయుడు ఫిర్యాదులు చేసి దౌర్జన్యంగా ఖాళీ చేయించారు అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గతంలో అవినీతి ఆరోపణలతో పలు రకాల వ్యవహారాలతో ఒక వ్యక్తిని టీటీడీ మరో చోటికి బదిలీ చేస్తే అదే అధికారిని ఈరోజు టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు ఇక్కడికి తెచ్చుకొని వచ్చి ఆయన సిఫార్సు చేసే దర్శనాల వ్యవహారాలన్నింటినీ ఆ అధికారి ద్వారానే నడిపిస్తూ ఉన్నారు. పైకి మాత్రం టీటీడీ చైర్మన్ కార్యాలయం ఎలాంటి సిఫార్సు చేయలేదని చెప్తూ ఉన్నారు. కానీ 100 మందికి రోజు దర్శనాలు కల్పిస్తూనే ఉన్నారు ఆ కోటాలో అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. సో ఎటువైపు నుండి చూసినా సరే దీనిపైన చర్చ జరిగే కొద్దీ బిఆర్ నాయుడికే నష్టం, టీటీడీ ప్రతిష్టకు నష్టం, తెలుగుదేశం పార్టీ పాలనకు ప్రభుత్వానికి నష్టం. అన్నింటికీ మించి ఒక విద్వేషాలు రెచ్చగొట్టే తరహాలో టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలు ఉంటున్నాయి అన్న ఒక విమర్శ కూడా ఉంది. అప్రమత్తం కావాల్సింది తెలుగుదేశం పార్టీ కూడా. ఎందుకంటే ఈ తరహాలో టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తులు ఇలా మాట్లాడుతూ ముందుకు వెళ్తే మీడియా ఉంది కదా అన్న ధైర్యంతో ప్రతి దానికి ఎదురు దాడి చేసుకుంటూ వెళ్తే అంతిమంగా దీని మీద డిబేట్ నడిచే కొద్దీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఆ మేరకు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది.